ఇక ఇదే సంఘటన అంటే ఈ చైనా మాంజా తగిలి ఒక చిన్నారి గాయపడింది. అది కూడా వైజాగ్లోని ఆర్కే బీచ్ దగ్గర జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, చెప్పండి, అసలు ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగింది? ఆ పాపతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? అంటే సంఘటన ఒకటైనా కూడా ఇది వైజాగ్కి రెండవ సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారం రోజుల క్రితమే ఆర్మీ జవాను చనిపోయినటువంటి పరిస్థితి వైజాగ్కి చెందినటువంటి వ్యక్తి కావడం ఒకటైతే, ఇప్పుడు 7 ఏళ్ల చిన్నారి తండ్రితో కలిసి బీచ్కి వచ్చినటువంటి సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. విశాఖ ఆర్కే బీచ్ పాండురంగాపురం ఆలయం సమీపంలో వాళ్ళు అప్ నుంచి డౌన్కి దిగుతున్నటువంటి టైంలో అక్కడ ఎగరవేస్తున్నటువంటి ఆ గాలిపటానికి ఈ చైనా మాంజ దారం ఉండడం వల్ల అది మెడకి ఒక్కసారిగా తాకడం, అక్కడ మెడకి గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే తనని హొటాహుటిగా 7 ఏళ్ల చిన్నారిని తీసుకుని కేజీహెచ్కి తీసుకెళ్లి అక్కడైతే వైద్యులు చికిత్స అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వారం రోజుల నుంచి దాదాపుగా ఈ సంక్రాంతి సీజన్లో పిల్లలకి హాలిడేస్ ఉన్న తర్వాత గాలిపటాలని ఎగరేస్తూనే ఉన్నారు. దానికి చైనా మాంజాను కట్టి ఎగరేస్తున్నటువంటి నేపథ్యంలో దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు 7 ఏళ్ల చిన్నారి కూడా తను గాలిపటాలతో ఆడుకోవడమో, గాలిపటాలను ఎగరేయడమో, లేకపోతే ఆ దారాల్ని తన మెడకు చుట్టుకోవడమో, తగలడమో చేయలేదు. వేరెవరో ఎగరేస్తున్నటువంటి సమయంలో తను అటుగా తండ్రితో కలిసి బీచ్కి వెళ్తున్నటువంటి ఈ చిన్నారికి ఒక్కసారిగా దారము ఆ మెడకి తాకడంతో ఒక్కసారి కట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా మాంజా వల్ల ఎంత ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని గ్రహించకపోతే ఎలాంటి నష్టం జరుగుతుందనేది. వైజాగ్ సంబంధించినటువంటి ఆర్మీ జవాన్ చనిపోయిన తర్వాతే అటు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే అలర్ట్ అయ్యి దీనికి చైనా మాంజాకి సంబంధించి ఏదైనా షాపుల్లో విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహించి వీటిని నిషేధించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అధికారుల అలసత్వం వల్ల ఎవరు ఏది చేయలేదు. దీంతో ఈ పతంగుల పండుగ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కావడం, సెలవులు రావడంతో మొత్తం అందరూ కూడా ఆ బీచ్ల్లోకి పతంగులు ఎగరేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలా ఎగరవేసినటువంటి ఆర్కే బీచ్ ఈ పాండురంగాపురం అనేది అత్యంత రద్దీగా ఉండే ప్లేస్. అది అక్కడ పతంగులు ఎగరవేసిన రాకపోకలు రెండు వైపుల నుంచి వస్తున్నటువంటి రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఆ రద్దీలోనే ఈ 7 ఏళ్ల చిన్నారి ఒక్కసారిగా కిందకి దిగినటువంటి నేపథ్యంలో ఈ చైనా మాంజా దారం తనకి మెడకి తాకడం ఒక్కసారిగా కట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పాప క్షేమంగానే ఉన్నా కూడా ప్రమాదం అది తీవ్రతరమైంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోయే అవకాశం అయితే ఉంది. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా స్వల్ప గాయాలు కావడంతో తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.